కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పౌళిస్తున్న ఆకారంలో ఉంటాడు. అనంత పద్మనాభుడు అనగా నాభియందు పద్మమును కలిగి అంతం లేనివాడని. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా ఆ శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుని తేజస్సుకి తన్మయుడైన దివాకరముని తన వద్ద ఉండిపోవాలని వేడుకుంటాడు. ముని కోరికను అంగీకరించిన ఆ బాలుడు తనను చాలా వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోతానని ఆంక్ష పెడతాడు. అందుకు ఆ ముని అంగీకరించి ఇంటికి తీసుకెళ్తాడు. ఒకరోజు దివాకరముని పూజ చేస్తున్న సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తుతాడు. అందుకు ఆ ముని బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆ బాలుడు ముని తనకు ఇచ్చిన మాట తప్పాడని భావించి నన్ను చూడాలంటే అరణ్యంలోకి రమ్మని చెప్పి అదృశ్యమైపోతాడు. ఈ సంఘటనతో ఆ బాలుడు ఎవరనేది దివాకరమునికి అర్థమై తీవ్ర మనోవేదకు గురవుతాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలని ముని అరణ్య బాట పడతాడు. అప్పుడు ఒక క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు ఒక మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో మారిపోతాడు. ఆ రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అనే గ్రామం వద్ద, పాదములు త్రిప్పాపూర్ గ్రామం వద్ద కనిపించింది. అప్పుడు దివాకరముని అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుతం ఉన్న శేషశయన రూపంలో మారిపోతాడు. ఆ విగ్రహాన్ని తెచ్చి కేరళ రాజధానిలో ప్రతిష్ఠించినట్టు తాళపత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయం కారణంగా ఆ నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్థం.